రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం జరిగింది. భారత వైమాన దళానికి చెందిన AN-32 రవాణా విమానం కూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎయిర్ బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిన 5గురు వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన కో పైలట్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో నిలిచిపోయిన ఈ ప్రమాదంలో ఎప్పుడైతే చనిపోయిన మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ కుమావత్, అగ్నివీర్ డానిష్ ఉన్నట్లు గుర్తించారు. ఇక రౌరియా ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేస్ లో విమానం దిగుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించిన తొలి దృశ్యాల్లో విమానం 2 ముక్కలుగా విరిగిపోయినట్లు కనిపించింది. విమానం ముందు భాగం నుంచి ఇంకా పొగలు వెలువడుతున్నట్లు వీడియోలు, చిత్రాల్లో స్పష్టమైంది. ఇక ప్రమాదం అనంతరం మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలంతో భారత వైమానిక దళ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ వైమానిక దళ అధికారులు జోర్హాట్కు చేరుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు చేశారు. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. జోర్హాట్ ప్రాంతంలో వాతావరణం మేఘావృతంగా ఉండటంతో వాతావరణ పరిస్థితులు కూడా ప్రమాదానికి కారణమయ్యాయనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.